కూడా మరణించారు. ఈ గొడవల్లో 1852 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం ఆయన చేయించిన ఎన్కౌంటర్స్ 17,043. అక్కడ లేని ఈ అప్రోర్, ఇందాక సురేంద్ర నాయుడు గారు హీ హాజ్ రైట్లీ పాయింటెడ్ అవుట్, అక్కడేం బ్రాహ్మణుల రోడ్డు మీదకి రాలేదే, క్షత్రియుల రోడ్డు మీదకి రాలేదే, కాల్చి చంపండి అని దే వెలోడ్, బుల్డోజర్ని పంపిస్తున్న ఏమి బయటికి ఎవరు రావట్లేదే, మనం బుల్డోజర్ దాకా వెళ్ళక్కర్లా, ఎందుకు ఈ మీమాంస, ఎందుకు ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది అంటే. రెండోది నాకు ఒక ప్రధానమైన సందేహం ఏంటంటే ఆయన ఒక్కడి మీదే కేసు ఎందుకు పెట్టారు. 1 month సీసీటీవీ ఫుటేజ్ మాయమైంది, ఆధారాలు లేవు. 29వ తారీఖు కానీ ఒకవేళ అతను నిజంగా ఎక్కడైనా పారిపోయి దాక్కొని ఉంటే హైకోర్టులో వచ్చి హాజరవచ్చు. ఆయన అయ్యా నాకు పోలీసు నుంచి థ్రెట్ ఉంది, అప్పటిదాకా ఆయన మిస్సింగ్ కేసే అని అంటా. నేను డెత్ అనే మాట నేను వాడను. అనాథ శవాలకి ఏదో 40-50 ఏళ్ళు వేసేసి అక్కడ కాల్చేసామని అక్కడ కేర్ టేకర్ ఉంటాడు కదా శ్మశాన, అతను చెప్తున్నాడు. అండ్ ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో టీము ఈ మొత్తం ఆపరేషన్ క్యారీ అవుట్ చేసిందని ఒక మాట బయటకు వస్తుంది. సిట్టు వాళ్ళని కూడా పిలిపించి విచారిస్తుంది. మధ్యలో నాగరాజు గారి పేరు ఎందుకు ఇన్వాల్వ్ చేసినట్టు, అసలు ఇందులో నాగరాజు గారి ప్రమేయం లేదనే మాట. లేదు కాబట్టే మీరు చూడండి ఎంతమంది ఆయనకు సపోర్ట్కి వస్తున్నారు. అక్కడ విజువల్స్ చూడండి ఒకసారి. మీరు ఎప్పుడైనా చూసారా? మీరు కూడా అదే ప్రాంతం చెందిన వాళ్ళు. మనం ఇందాక మాట్లాడుకున్న వారు చెప్పారు, సురేంద్ర నాయుడు గారు, నిమ్మగడ్డ సురేంద్ర బాబు గారు, తర్వాత తెన్నేటి కృష్ణప్రసాద్ గారు వెళ్ళిపోయినప్పుడు ఎలాంటి అప్రోచ్ వచ్చింది. ఒక కేఎస్ వ్యాస్ విజయవాడ పోలీస్ కమిషనర్, రోజు మనందరం చిన్నప్పుడు ఇది ఆయన ఉన్నప్పుడు, ఒక ఉమేష్ చంద్ర, ఆ స్థాయిలో నాగరాజుకు కూడా మద్దతు వస్తుంది. ఇది కాదని నేను వాస్తవం. నిన్న క్యాబినెట్లో కూడా ఎవరో మంత్రులు ప్రస్తావన చేశారట, నాగరాజుకున్న మద్దతుని మనం తీసిపారేయలేమని అన్నారట. ఇంకా అధికారికంగా ఎవరు బయటకు వచ్చి చెప్పరు కానీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. ఈ క్రమంలో అసలు ఇప్పుడు ఈ కేసు ఎటు వెళ్తోందండి? టాస్క్ ఫోర్స్, ఆ టాస్క్ వెనుక ఉన్న ఫోర్స్ ఎవరు? నేను అడుగుతున్నది, ఈ సాయి కృష్ణ అనే అతన్ని టాస్క్ చేయడం వెనక ఉన్న ఫోర్స్, అతన్ని టార్గెట్ చేయడం వెనక ఉన్న ఫోర్స్ ఎవరు? గుడ్ మార్నింగ్ అండి. 99 టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా, మీరు ఆదిత్యనాథ్, యోగి ఆదిత్యనాథ్కి సంబంధించి చెప్పారు. అక్కడ రౌడీయిజం కానీ గూండాయిజం కానీ అరాచకత్వం ఎలా సాగుతుంది, ఆడపిల్లలు బయటకు వెళ్తే ఏ విధంగా తీసుకెళ్లిపోయి రేపులు చేస్తూ ఉంటారు, చెట్లకు వేలాడదీస్తూ ఉంటారు, లేదంటే ఒక ఇల్లు ఆక్రమించుకోవాలంటే ఏ విధంగా చేస్తారు, అంతా రౌడీలు రాజ్యం వెళ్తాం. సో అలాంటి పరిస్థితిలో అక్కడ ఆయన చేపట్టింది సరైన విధానం కావచ్చేమో నాకు తెలియదు. యాక్చువల్ చట్ట వ్యతిరేకమే, కానీ అది కోర్టు కూడా వ్యాఖ్యానించే బుల్డోజర్స్ సంస్కృతి అనేది మనకు మంచిది కాదని చెప్పేది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కామెంట్ చేసిన పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఆ విధమైన యోగి ఆదిత్యనాథ్ వ్యవహారం సాగించే విధంగా పరిపాలన సాధ్యం కాదు, కుదరదు కూడా. ఉత్తరప్రదేశ్ తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్, దానిలో అనుమానం ఏం లేదు. సో చట్ట వ్యతిరేకంగా చేస్తామంటే వెలిగెత్తి చాటే వాళ్ళు ఇక్కడ ప్రతి జిల్లాలో ఉంటారు. వాళ్ళు పోలీసులకు కానీ ఇంకోళ్ళకి కానీ, గోండాలకు కూడా భయపడరు. గోండాలు చేసినా కూడా దానికి వ్యతిరేకంగా కూడా వ్యవహరించే ప్రజలు ఇక్కడ ఉన్నారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల యోగి ఆదిత్యనాథ్ తరహా పాలన ఆంధ్రప్రదేశ్ లో సాధ్యం కాదు. అలా ఎవరైనా చేయాలనుకున్నా కూడా కుదిరే పని కూడా కాదు. సో అయితే మనదైన శైలిలో ఇక్కడ కొన్ని రకాలు కూడా జరిగినాయి. ఇక్కడ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎవరైతే ఇట్లాంటి ఉన్నారో, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్నప్పుడు, లేకపోతే సురేంద్ర బాబు గారు ఉన్నప్పుడు, అవి ఎన్కౌంటర్ రూపంలో జరిగిన సందర్భాలు కూడా మనం చూసాం. సో దాని మీద ప్రజలు ఇట్లాగే హర్షం వ్యక్తం చేశారు, కానీ అవన్నీ చట్ట వ్యతిరేకం. ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి సంబంధించి హ్యూమన్ రైట్స్ జాతీయ కమిషన్ నుంచి కూడా ఇట్లా ఎన్కౌంటర్ సంబంధించి నోటీస్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో సురేంద్ర నాయుడు గారు చెప్పినట్టు యోగి ఆదిత్యనాథ్ అనేది ఇక్కడ సాధ్యం కాదు. ఒకవేళ అది తెలుగుదేశం పార్టీ కూడా ఒప్పుకోదు, ఒప్పుకున్నా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు టాస్క్ ఫోర్స్ యాక్చువల్ గా నాగరాజు గారి మీద కేసు ఎందుకు పెట్టారు? నాగరాజు గారి మీద కాదు, మొత్తం ఎంటైర్ స్టేషన్ లో ఎవరైతే సాయి కృష్ణని వేధింపులకు గురి చేశారంటున్న వారందరికి కూడా ఆరోపణలనే అంటున్నాయి. ఫస్ట్ అబ్జెక్షన్ ఈజ్ దేర్ ఓన్లీ సార్ మస్తానరావు గారు. నా మొదటి అబ్జెక్షన్ అక్కడ అసలు ఆపరేషన్ క్యారీ అవుట్ చేసింది నాగరాజు గారి టీం కాదు, టాస్క్ ఫోర్స్. అదే ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే, అసలు మార్కాపురం టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎందుకు వెళ్ళారు, ప్రైవేట్ వెహికల్స్ ఎందుకు తెచ్చారు, హోటల్లో ఎందుకు పెట్టారు? కానీ అక్కడ నిన్న విచారణలో మాత్రం ఏంటంటే, శ్రీ కృష్ణలంగ పోలీస్ స్టేషన్ కి సాయి కృష్ణ తెచ్చినట్టు, అడ్మిట్ అయినట్టుగా అందుకు ఒప్పుకున్నట్టు తెచ్చుండొచ్చు. బట్ టాస్క్ ఫోర్స్ డీల్ చేసింది. నాగరాజు అక్కడ కుర్చీలో కూర్చున్నందుకు బాధ్యులు చేసే పని అయితే స్టేషన్ మొత్తాన్ని బాధ్యులు చేయాలిగా. ఖచ్చితంగా చేయాలి. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కాబట్టి ఎంటైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఆయనే రెస్పాన్సిబుల్ కాబట్టి ఆయన చేయాలి. అదేవిధంగా వేధింపులకి ఎవరైతే గురి చేశారో వాళ్ళు ఏ హోటల్లో పెట్టారని అంటున్నారు కాబట్టి
వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అమ్మ కానీ న్యాయవాది ఆయన తరపు, సాయికృష్ణ తరపు న్యాయవాది కనకదుర్గ చెప్పిన అన్ని చూస్తే ఇప్పుడు ఏంటంటే సిట్టు ముందు ఒక ప్రధానమైన లక్ష్యం ఉంది. హైకోర్టు ఎదుట జూన్ 29వ తారీఖు బూడి తీసుకొచ్చి పెడతారా, సాయికృష్ణని తీసుకొచ్చి చూపిస్తారా, లేదు సాయికృష్ణ కాదు ఇక్కడ మాకు అదృశ్యంగానే ఉన్నారు, ఇంకా అతను కనపడట్లేదని చెప్తారా? ఈ 3 ప్రశ్నలు అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఓ పక్కన శ్మశానంలో ఆ రోజు మే 23వ తారీఖు క్రిమిషన్ జరిగింది అంటున్నారు. అదే సాయికృష్ణ శవమా కాదా, నిజంగానే అదృశ్యం అయిపోయాడా ఏంది అంటే నాగరాజు గారు యాక్చువల్గా మీడియా ముందు కానీ లేదంటే ఏదైనా నోరుకుంటే ఇప్పటికే అదంతా అర్థమైపోయేది. ఈ రోజు అంటే నాగరాజు గారి శైలి కూడా నాకైతే ఏంటంటే ఇవాళ పేపర్లు చూస్తే నాకు అర్థమవుతుంది. ఇవాళ చాలా మంది ఈ లిక్కర్ కేసు కానీ లేకపోతే కార్యాలయాల మీద దాడులు చేసినప్పుడు కానీ, మర్డర్లు చేసినప్పుడు కానీ, డోర్ డెలివరీలు చేసినప్పుడు కానీ తెలియదు మర్చిపోయాను గుర్తులేదు, తెలియదు మర్చిపోయాను గుర్తులేదు. నాగరాజు గారు కూడా అదే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ వార్తలన్నీ చూసినా కూడా నాకేం గుర్తులేదు. ఎందుకంటే అసలు మీరు సాయికృష్ణ తీసుకొచ్చారా, వేధింపులకు గురి చేశారా, మీ వెనకాల ఎవరున్నారు, దీనికి కేసులు ఏమైనా ఉన్నాయా, ఎందుకు అతన్ని వేధించాల్సి వచ్చింది, అసలు అతను ఏమయ్యాడు అని అంటే ఆయన మౌనం వహించాడు, సరిగా సమాధానం చెప్పట్లేదు అంటుంది. అంటే రాజకీయ అదే ఆయనకి ఇన్ఫార్మల్ డిపార్ట్మెంట్ లో ఆ విధంగా కుదరదు. ఎందుకంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఆయనకి అన్ని అధికారాలు ఉన్నప్పుడు రాజకీయ నాయకుల్లాగా తెలియదు గుర్తులేదు మర్చిపోయానని చెప్పడానికి ఎక్కడ ఒప్పుకునే సందర్భం ఉండదు. సో ఈ రోజు ఆయన్ని కోర్టులో అటెండ్ చేయించిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ పోలీస్ కస్టడీలో కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. అయితే నాకు తెలియదు ఏంటంటే ఇప్పుడు ఆరోపణలు ఏంటి చూస్తా ఉంటే నాగరాజు గారికి 200 కోట్లు ఉన్నాయని, 25 కోట్లు డీల్ ఏదో కుదిరిందని రకరకాల యూట్యూబ్ ఛానల్స్ లో కానీ రకరకాల పార్టీలు నేతలు కానీ కొంతమంది ఆరోపిస్తా ఉన్నారు. నాకైతే విచిత్రంగా ఉంది. నిజంగా నాగరాజు గారు అన్ని 100 కోట్లు సంపాదించుంటే అతను లాస్ట్ 10 సంవత్సరాల్లో అతను అవినీతికి పాల్పడి ఉండాలి, లేదు 25 కోట్ల డీల్ అంటే చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే సాయికృష్ణ లాంటి వ్యక్తి 25 కోట్ల రూపాయల డీల్ అంటే అసలు అతని జీవితం ఎలా ఉంది, వాళ్ళ అమ్మగారి జీవితం ఎలా ఉంది, వాళ్ళ యొక్క స్టేటస్ ఎలా ఉంది చూస్తే ఆర్థికంగా ఇవన్నీ చూస్తే చాలా ఫూలిష్ గా ఉంది. రెండోది ఆ నాగరాజు గారికి సంబంధించి ర్యాలీలు నిజమే మీరు అన్నది, సురేంద్ర బాబు గారు కానీ లేదంటే కృష్ణప్రసాద్ గారు కానీ ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు ప్రజలందరూ కూడా మద్దతుగా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో రౌడీల నుంచి కాపాడి లా అండ్ ఆర్డర్ అంతా కూడా రక్షించారు కాబట్టి, వాళ్ళు ఇళ్ళకి వెళ్తే బయటికి క్షేమంగా వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు. ఇప్పుడు కూడా నాగరాజు గారికి కూడా అదే ఉండొచ్చు. కృష్ణలంక ఏరియాలో గంజాయి బ్యాచ్ ఉంటారు, బ్లేడ్ బ్యాచ్ ఉంటారు, వాళ్ళందరి నుంచి తప్పించుకోవాలంటే చాలా కష్టమైన విషయం. సో అందువల్ల వాళ్ళు అక్కడ అభిమానం చూపుతున్నారనేది కూడా మనం ఆలోచించాలి. సార్ ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం కూడా ప్రశ్నించాలి. ఏంటంటే బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి అరండార్పేట పోలీస్ స్టేషన్ లో దిండు దుప్పటి ఇచ్చారని, లేదంటే ఏలూరు దగ్గరికి రాజమండ్రి దగ్గర తీసుకెళ్తుంటే ఏలూరు దగ్గర బిర్యానీ పెట్టారని, ఆ స్టేషన్ లో ఎవరైతే ఉన్నారో 3-4 కానిస్టేబుల్స్ ని ఏఎస్ఐని వాళ్ళని సస్పెండ్ చేసినప్పుడు మరి ఇక్కడ ఇంత పెద్ద ఆరోపణలు వస్తున్నాయి, బూడిద చేశారని అంటా ఉన్నారు. మరి స్టేషన్ లో కేవలం నాగరాజు గారిని మాత్రమే సస్పెండ్ చేసి మిగతా అందరినీ చేయడం, ఒక బిర్యానీ కోసం 4 కానిస్టేబుల్ సస్పెండ్ చేసినప్పుడు ఇంత పెద్ద మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, వాళ్ళ తల్లి ఆరోపిస్తా ఉంది. కొంతమంది లాయర్లు వెళ్ళినప్పుడు కూడా సాయికృష్ణ పోలీస్ స్టేషన్ లో కనపడ్డాడు, ఆ తర్వాత అదృశ్యం అయ్యాడు ఏంటి అనే దాని మీద ఒక్క నాగరాజు గారి మీద ఏం చేయటం అనేది కూడా సరైన విధానం కాదు. దాని వెనకాల ఎవరున్నారు? టాస్క్ ఫోర్స్ కు సంబంధించి ఏసీపీ గారు తీసుకొచ్చినప్పుడు మరి పర్యవేక్షించాలి. యాక్చువల్ గా 35 రోజుల పాటు స్టేషన్ లో ఉంచినప్పుడు ఆ స్టేషన్ లో ఉంచారా లేకపోతే అక్కడికి ప్రైవేట్ స్థలంలో తీసుకెళ్లారా అన్నప్పుడు టాస్క్ ఫోర్స్ అనేది అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు మరి మిగతా ఏసీపీ కానీ డీసీపీ కానీ ఆయా స్టేషన్లని అప్పుడప్పుడు తనిఖీ చేయాలి. అసలు ఏంటి, ఏ వారెంట్ తీసుకొచ్చారు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఏ కేసులో ఉన్నాయి అతని మీద, ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు కోర్టులో అటెండ్ చేయించలేకపోయారు, ఎందుకు వేధింపులకు గురి చేయాల్సి ఉంటుంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా ఆ డీసీపీ కానీ ఏసీపీ కానీ మిగతా అందరూ కూడా బాధ్యత వహించాలి. కేవలం నాగరాజు గారి మీద ఒక్కడనే కనుక ఏం చేసినట్టే దీని వెనకాల ఏదో కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి, అందుకనే బయటికి రానివ్వట్లేదనే అపవాదు కూడా ప్రభుత్వం మీద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ అధికారుల మీద కూడా దుస్సారించాలి. అదేవిధంగా వేధింపులకు గురి చేసిన ఎవరైతే కానిస్టేబుల్స్ కానీ ఏఎస్ఐ గారు ఉన్నారో ఏదైతే వాళ్ళ తల్లి అడిగింది. నేను మళ్ళీ చెప్తున్నా మస్తాన్ రావు గారు, ఇది టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో క్యారీ అవుట్ అయిన ఆపరేషన్. ముందర టాస్క్ ఫోర్స్ ని పిలిపించి ఎలా సిట్ చేస్తున్నారు అనుకోండి, పిలిపించి మాట్లాడినట్టున్నారు, అందులో ఒక ఉమెన్ ఆఫీసర్ కూడా ఉన్నారని అంటున్నారు. రెండో అంశం ఏంటంటే తెలంగాణకి చెందిన 2 వెహికల్స్ లో మార్కాపురం వెళ్ళారు. ఆ వెహికల్స్ లో వెళ్ళిన ఆఫీసర్స్ ఎవరు లేదా సిబ్బంది ఎవరు,
ముందర తీసేస్తే ఇప్పుడు నాగరాజుని ఇక్కడ స్కేప్ గోడ్ చేసే ప్రయత్నం జరుగుతోందనే ఒక బలమైన వాదన అయితే తెరమీద. కులాలు ఇవన్నీ పక్కన పెట్టండి, మన ఆవేశాలు భావోద్వేగాలు ఇవన్నీ పక్కన పెట్టండి. టెక్నికల్ గా మనం మాట్లాడుకుంటే కేసులో నాగరాజుని స్కేప్ గోడ్ చేయబోతున్నారు. ఎవరిని తప్పించడం కోసం ఈయన్ని స్కేప్ గోడ్ చేయబోతున్నారు? అదే ఇప్పుడు తేలాల్సి అసలు ప్రైవేటు వాహనాలు ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది? ఒక సాధారణ రౌడీ షీటర్ని తరలించడానికి ప్రైవేట్ వాహనాలను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది? అదేవిధంగా హోటల్స్ కి తీసుకెళ్లి అక్కడ కూడా వాళ్ళ ఆరోపణల ప్రకారం చూస్తే హోటల్స్ కి తీసుకెళ్లి ఎందుకు చేయాల్సి వచ్చింది? అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొచ్చి చికిత్స చేయించారన్నారు. ఇదే ఎందుకు చేయాలి? ఎక్కడైనా ఒక స్టేషన్ లో అట్లాంటి జరిగితే అతను స్రోత పడిపోవడం జరిగితే అఫీషియల్ గా స్టేషన్ రికార్డ్స్ పోలీస్ డైరీలో రాసి అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎమ్మెల్సీ కేసు కూడా అవసరమైతే స్టేషన్ లో ఇతను పడిపోయాడు అనేది కూడా అక్కడ నమోదు చేయాల్సి వస్తుంది. ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టు కానీ లేదంటే హోటల్కి తీసుకెళ్ళినట్టు కానీ